హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా మనకి ఎక్కువగా వచ్చేటటువంటి కామెంట్స్ మాకు హెచ్-1బీ వచ్చింది. బట్ యూఎస్ రావాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాం. మాకు ఆల్రెడీ ఇండియాలో జాబ్ ఉంది. మాకు ఇంత సాలరీ వస్తుంది. బట్ ఇప్పుడు హెచ్-1బీ మేము ఫైల్ చేస్తున్నాం. మాకు ఓకే అయింది. అంటే లాటరీలో వచ్చింది. యూఎస్ రావాలా? వద్దా? అనేది అర్థం రావట్లేదు. ఎవరు చూసినా కూడా అమెరికాలో అసలు మార్కెట్ బాలేదు. ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అస్సలే బాలేవని చెబుతూ ఉన్నారు. సో, మాకు మళ్ళీ లాటరీలో వచ్చినటువంటి అదృష్టాన్ని వదులుకోవాలా? లేకపోతే అసలు అమెరికాకి రావాలా? వద్దా? అర్థం రావట్లేదు అని చెప్పేసి చాలా మందికి అభిప్రాయం ఉంది. సో, దీని మీదయితే మనకి నార్మల్‌గా కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది మెయిల్స్ గూడా చేసి అడుగుతూ ఉన్నారు. సో, ఇంక ఈరోజైతే ఈ టాపిక్ మీదయితే వీడియో అయితే చేస్తున్నాను. సో, ఇంకెవరైనా కూడా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ కూడా చేయండి. మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. హెచ్-1బీ మీద యూఎస్‌కి వచ్చేవాళ్ళు 2-3 టైప్స్ ఉంటారు. ఫస్ట్ టైప్ ఏంటి అంటే కంపెనీస్ త్రూ వస్తూ ఉంటారన్నట్లు. కంపెనీస్ త్రూ వచ్చే వాళ్ళకి ఏంటి అంటే మొత్తం కంపెనీనే పెట్టుకుంటది. అంటే హెచ్-1బీని ఫైలింగ్ చేయడం రానియండి, మీరు యూఎస్‌కి వచ్చేటప్పుడు టికెట్స్ రావచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ 15 డేస్ వరకు రూమ్ రెంట్స్ రానియండి ఆల్మోస్ట్ అంటే మనం బయట హోటల్స్‌లో ఉంటే మొత్తం కూడా కంపెనీనే చూసుకుంటది. అదొచ్చేసి మొదటి టైప్. సెకండ్‌ది వచ్చేసి ఏంటంటే కన్సల్టెన్సీస్ త్రూ రావడం. సో, వాళ్ళది కూడా కొన్ని 2-3 టైప్స్ ఉంటాయి. కొన్ని కన్సల్టెన్సీస్ ఏంటంటే ఫైలింగ్ ఫీస్ కూడా వాళ్ళే పెట్టుకుంటారు. యూఎస్ వచ్చిన తర్వాత వాళ్ళు మార్కెటింగ్ జేస్తారు. మీరు మార్కెటింగ్ జేసుకుంటారు. బయట జాబ్స్ దొరికిన తర్వాత వాళ్ళకింత పర్సెంటేజ్ ఇవ్వాలి. మీకింత పర్సెంటేజ్ అని జెప్పేసి మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటది. అండ్ థర్డ్ టైప్ ఏంటంటే ఫైలింగ్ వాళ్ళే జేస్తారు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళకే వర్క్ చేయాల్సిందుంటదన్నట్లు మీరు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి వర్క్ చేయకుండా మీరు బయట ఇంకో కంపెనీకి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ వాళ్ళకంటూ ఇంత పే చేయాల్సిందుంటది. సమ్ ఇదంతా కూడా డిఫరెంట్ అంటే మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటది కన్సల్టెన్సీస్. సో, మొదటి టైప్ అనేది ఓకే. అంటే మీరు కంపెనీస్ త్రూనే వస్తే ఆబ్వియస్‌లీ రావచ్చన్నట్టు. బట్ అక్కడ కూడా ఏంటంటే మీకెంత సాలరీస్ వస్తున్నాయి? మీరసలు ఏ ఏరియాలో ఉంటున్నారు? ఆ ఏరియాస్ మీకిచ్చేటటువంటి సాలరీస్‌కి సూటబులా? ప్రెజెంట్ యూఎస్‌లో చాలా వరకు కూడా ఖర్చులు పెరిగిపోయాయి. అంటే మీరు వచ్చేదాన్ని మీరు కాలిక్యులేట్ చేసుకోకూడదు. వీటన్ని ఖర్చులు పోను ఎంత మిగులుతుంది? అది మనకి ఇండియాలో ఉన్నటువంటి సాలరీస్ కంటే ఇంకొంచెం ఎక్కువనే మిగులుతుందా? దెన్ ఇట్స్ వర్తా లేదా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఓన్లీ ఎట్లాగో లాటరీలో పేరొచ్చింది కదా! యూఎస్ పోవడమే ఎక్కువ, కంపెనీస్ పంపించడమే ఎక్కువ అని చెప్పేసి ఇక్కడికొచ్చాక మీ లైఫ్ స్టైల్‌ని బట్టేసి మీరు బాగా ఎంజాయ్ చేసే టైప్ అనుకోండి. ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే దెన్ ఓకే. మీకే వచ్చిన తర్వాత అర్థమవుతది. సో, ఇంక మొదటి టైప్ వాళ్ళకి వచ్చిన తర్వాత పెద్దగా లాభం ఉంటదా? నష్టం ఉండదా? అనేది పక్కన పెడితే నష్టం ఏమీ ఉండదు. ఎందుకంటే కంపెనీస్ త్రూ వస్తారు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ జాబ్ ఉంటది కాబట్టి. అండ్ సెకండ్‌ది ఏంటి అంటే కన్సల్టెన్సీస్ త్రూ కాబట్టి మొత్తం ఎలా ఉంటదో ప్రాసెస్. వాళ్ళేంటంటే అమెరికాకొచ్చిన తర్వాతనే జాబ్ ఎతుక్కోవడం అని ఉంటది. సో, ఈరోజు ఈ టాపిక్ లోపల అసలెలా ఉన్నాయి జాబ్ మార్కెట్ అనేది మన టాపిక్ అన్నట్లు. సో, ఇంకా ఇందులోపల మొదట ఏంటి అంటే ఈవెన్ ఇందులోని రానియండి, లేదు అంటే మీరు కంపెనీస్ త్రూ హెచ్-1బీ వేసుకొని యూఎస్ వచ్చినా కూడా ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. అంటే మీకు హెచ్-1బీ వచ్చింది. మాకు లాటరీలో పేరొచ్చింది. మేము అప్పుడే యూఎస్ ఎళ్ళిపోతున్నాం. ఇలాంటివేవి కూడా మీరు చెప్పకూడదు. అంటే హెచ్-1బీ వచ్చింది. ఈవెన్ మీ యొక్క ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యే వరకు కూడా ఎవరికీ చెప్పకూడదు. ఎందుకు అంటే మీరు యూఎస్ వస్తారా? లేదా? అనేది సెకండరీ పక్కన పెడితే, అందరికి చెప్పగానే అందరూ ఊరికి ఎప్పుడెళ్తున్నావు? ఎప్పుడెళ్తున్నావు? ఎప్పుడెళ్తారు? ఆల్రెడీ అయిపోయిందన్నారు గదా! యూఎస్ ఎళ్తున్నారన్నారు గదా! నువ్వు చెప్పినప్పుడే మాకు తెలుసు మీరు బోరు అని గాని ఏదో అంతా సోది చెప్పాడు వాడు వానికి. అంటే కంపెనీస్ లోపల ఉన్నటువంటి ప్రాసెస్ ఎలా ఉంటది? ఆ ప్రొసీజర్ ఎలా ఉంటది? అది కంపెనీకి డిఫరెన్స్ ఉంటది. కన్సల్టెన్సీస్‌కి డిఫరెన్స్ ఉంటది. అదంతా గూడా ఎవ్వరికీ తెలీదు బయట వాళ్ళకి. బయట ఏంటంటే నువ్వు ఆల్రెడీ అమెరికాకి పోతున్నావు అని జెప్తావు. ఎందుకు పోవట్లేవు అని అడగడమే ఉంటదన్నట్టు. సో, అది పెద్ద మెంటల్ టెన్షన్. మీరు యూఎస్ వస్తారా లేదా అది పక్కన పెడితే, నువ్వు యూఎస్ పోతున్నా అని చెప్పినప్పుడు వాళ్ళు అడుగుతారు జూసావా? అది పెద్ద మెంటల్ టెన్షన్. దాన్ని తట్టుకోలేక అసలెప్పుడు పోవాలిరా అనే ఆలోచన ఉంటది నీ లోపల. అండ్ అక్కడ ఉన్నటువంటి సినారియోస్ ఎలా ఉంటాయి నెక్స్ట్ అదంతా పక్కన పెడితే, మీ లోపల ఫస్ట్ మేము యూఎస్ ఎళ్ళాలి. ఎందుకంటే అందరికీ చెప్పుకున్నాం మేము యూఎస్ ఎళ్తున్నాం అని జెప్పేసి. అది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే సిట్యుయేషన్. సో, నేను చెప్తున్నా కదా! ఫస్ట్ థింగ్ మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యే వరకు కూడా ఎవరికీ మాకు ఈ హెచ్-1 వచ్చిందని గానియండి, మేము యూఎస్ ఎళ్తున్నామని ఇలాంటివి ఎవరికీ కూడా చెప్పకూడదు. అది మీరు పక్కకు పెట్టుకోండి. అది పెద్ద రూలు రాదురనే చెప్పకూడదు అంతే. సరే ఇంక మనం ఇప్పుడు ఈ టాపిక్‌లోకి వచ్చినట్లయితే ప్రెజెంట్ యూఎస్‌లో మార్కెట్ ఎలా ఉన్నదంటే, నాట్ ఓన్లీ ఈ మంత్ అంటే ఇప్పుడు గానియండి, లేకపోతే ట్రంప్ వచ్చిన తర్వాత ఇలా ఉంది అనడం కంటే కూడా కోవిడ్ టైమ్ అప్పటి నుంచి అమెరికాలో మార్కెట్ అనేది చాలా వరకు డౌన్‌లో ఉంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోయినాయి. కంపెనీస్ పెద్దగా ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ కొంచెం తగ్గించారు. అండ్ చాలామంది ఏంటంటే మన ఇండియన్స్‌ని
అమెరికా అంటేనే సాఫ్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ అంటేనే అమెరికా అనేది ఓన్లీ కూడా మన ఇండియన్స్‌కి మాత్రమే వర్తిస్తది. అమెరికాలో ఓన్లీ కూడా 10% వరకు మాత్రమే సాఫ్ట్‌వేర్ ఉంటదన్నట్లు. రిమైనింగ్ మొత్తం కూడా నాన్ ఐటీ. అంటే నాన్ ఐటీకి అమెరికాలో ఎక్కువ ఉంటది. కాకపోతే ఏంటంటే మన ఇండియన్స్‌మి వాటికి సూట్ అవ్వం. ఓన్లీ కూడా ఐటీ ప్రొఫెషనల్‌కి ఎక్కువగా వస్తూ ఉంటాం కాబట్టి దెన్ అదోటి అన్నట్లు. అండ్ ఇప్పుడేంటంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా వరకు విపరీతంగా పెరిగిపోయింది. మూడో పాయింట్ వచ్చేసి. ఒకప్పుడు 1000 మందొస్తే అట్‌లీస్ట్ 900 మంది సర్వే అయినా కూడా ఒక 100 మంది అటో ఇటో కొన్ని రోజులు టైం వేస్ట్ అయినా కూడా ఆ తర్వాత సర్వే అవుతారు అనే నమ్మకం ఉండేదన్నట్లు. బట్ ఇప్పుడేమైపోయిందంటే సేమ్ జాబ్స్ అనేవి అలానే ఉన్నాయి. తగ్గలేదు, పెరగలేదు. కాకపోతే వచ్చే వాళ్ళ ఫ్లో అనేది 1000 జాబ్స్ ఉంటే సుమారు 1,00,000 మంది కాంపిటీషన్ ఉంది. విపరీతమైన కాంపిటీషన్ పెరిగిపోయిందన్నట్లు. ఈవెన్ చాలామంది స్టూడెంట్స్ ఇండియాలో ఆల్రెడీ జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉండి గూడా ఇక్కడికొచ్చి ఖాళీగా ఆల్‌మోస్ట్ 1 ఇయర్ నుంచి ఓపీటీలలో ఉండి ఎలాంటి జాబ్స్ రాకుండా ఉన్నవాళ్ళున్నారు. అలా అని చెప్పేసి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా జాబ్స్ వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. అది కంప్లీట్‌లీ వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటదండి. అండ్ మనమైతే జాబ్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ అదృష్టం నెక్స్ట్ మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి ఫోర్త్ పాయింట్ ఏంటంటే చాలా మంది గూడా అంటే స్కేల్స్ అన్నట్లు. అంటే మీకు వచ్చేటటువంటి సాలరీస్ మనం ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొక 10,000 వచ్చాయి అని అనుకోండి ఇప్పుడు. నెక్స్ట్ ఒక ఇంకొంచెం ఎక్కువనే ఎక్స్‌పెక్ట్ చేస్తాం అన్నట్లు. అట్‌లీస్ట్ 12,000 అయినా వస్తే బావుంటదని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మళ్ళీ 7,000కి, 8,000కి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపియమన్నట్లు. బట్ నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, ఇదేంటంటే కంపెనీస్ అంత ఆఫర్ చేయలేకుండా ఉన్నాయి చాలా వరకు చాలా కంపెనీస్. నువ్వు 7కి వర్క్ చేస్తావా దెన్ ఓకే. కాకపోతే మనమేంటి ఆహా! లేదు ఇంకా వెయిట్ చేస్తాం. ఇంకొంచెం ఎక్కువ మార్జిన్‌కే మేము వర్క్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి. అండ్ నార్మల్‌గా యూఎస్‌లో ఉన్న వాళ్ళేంటంటే ఏదో ఒక జాబ్ తప్పకుండా చెయ్యాలి. అట్లా ఖాళీగా ఉండలేము. ఖాళీగా ఉండి ఇక్కడ సర్వే అవ్వలేము కాబట్టి కొంచెం తక్కువ సాలరీస్‌తో అయినా కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటది. బట్ ఇప్పుడు మీరు కన్సల్టెన్సీస్ త్రూ వచ్చి నార్మల్‌గా ఇండియాలో ఉన్నటువంటి ఆ సాలరీస్‌ని వదిలేసుకొని ఇక్కడికొచ్చి మళ్ళీ ఇండియాలో వచ్చినంతట ఇక్కడ వర్క్ చేయాలి. ఇక్కడ ఖర్చులను బేస్ చేసుకొని మీకు వచ్చేది సర్వే అవుతదా? సస్టైన్ అవుతారా? లేదా? అనేది ఇంకొక మెయిన్ పాయింట్. దాన్ని కూడా మీరు చాలా వరకు ఆలోచించుకోవాలి. అంటే ఎంత వస్తది? కన్సల్టెన్సీస్‌కి మీరెంత పే చేయాల్సిందుంటది. ఎంత పే చేసి మీరు అంటే మీకెంత మిగిలితే ఇది లాభమా అనేది కూడా మీకు మీరే ఆలోచించుకోవాలి. అండ్ ప్రెజెంట్ చాలా వరకు కూడా ఆ స్కేల్ అనేది డిఫరెన్షియేట్ ఉన్నదన్నట్లు. అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత వస్తదని కూడా ఎక్స్‌పెక్ట్ చేయదు. అండ్ చాలా వరకు కంపెనీస్ కూడా హై టెక్నాలజీస్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. నార్మల్ టెక్నాలజీస్‌కి చాలా వరకు కూడా డౌన్‌లో ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హెచ్-1బీని స్పాన్సర్ చేసే కంపెనీస్ కూడా చాలా వరకు తగ్గాయి. చాలా మంది కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌ని, సిటిజన్‌షిప్ ఉన్న వాళ్ళని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈవెన్ ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇదొకటి మారింది. చాలా మంది కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికన్ సిటిజన్స్‌కి ఇవ్వాలి అని చెప్పేసి పెట్టుకున్నారు. కొన్ని కంపెనీస్ అయితే అసలు హెచ్-1బీ వాళ్ళని నోటిఫై చేసి కూడా వాళ్ళు అసలు మనకేంటి ఇంటర్వ్యూ కాల్స్ కూడా చేయట్లేదు. ఈవెన్ హెచ్-4 ఈఏడీ ఉన్న వాళ్ళ పరిస్థితి, ఈవెన్ ఎల్-2 ఈఏడీ ఉన్న వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. అసలు చాలా వరకు ఒక 2-3 మంత్స్ లోపల 1 ఆర్ 2-3 కాల్స్ కూడా రాని వాళ్ళు కూడా చాలా మందున్నారన్నట్లు. ఈవెన్ అంటే మన యొక్క వీసా బేసిస్ మీద బట్టి అంటే మన యొక్క వీసా స్టేటస్ ఏంటి అని కూడా చాలా వరకు కాల్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ సిటిజన్‌షిప్‌కి ఉన్నంత గ్రీన్ కార్డ్‌కి ఉండదు. గ్రీన్ కార్డ్‌కి ఉన్నంత హెచ్-1బీకి ఉండదు. ఒక్కొక్క వీసాకి డిఫరెన్షియేట్ ఉంటది కాబట్టి. ఈవెన్ ఎల్-2 వాళ్ళకి కూడా ఉండదన్నట్లు. ఎందుకంటే హెచ్-1బీ అనేది, ఎల్-2 అనేవి అమెరికాలో పర్మనెంట్ స్టేటస్ కాదు కాబట్టి. ఎప్పుడు జాబ్స్ ఉంటాయో, ఎప్పుడు జాబ్స్ పోతాయో తెలీదు. ఈవెన్ వాళ్ళు ఎన్ని రోజులు అమెరికాలో ఉంటారో అనేది కూడా తెలీదు కాబట్టి. సో, ఆబ్వియస్‌లీ ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు దెమ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ థింగ్ డేటా అనాలిటిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇలాంటి వాటికి మంచిగానే ఉంది అమెరికాలో ఇప్పుడు ప్రెజెంట్ మార్కెటింగ్ అని. అంతకు మించినటువంటి కాంపిటీషన్ కూడా చాలా వరకు ఉంది. అండ్ రీసెంట్‌గా చాలా మంది లే ఆఫ్ అయ్యారన్నట్లు. నాట్ ఓన్లీ ఈవెన్ హెచ్-1బీ వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి ఈవెన్ సిటిజన్స్‌కి కూడా కొంచెం ఈ ఫెడరల్ లోపల కొంచెం డిఫరెన్షియేట్ వచ్చేసి అక్కడ కూడా చాలా మంది లే ఆఫ్ అవ్వడం కూడా మనం చూసాం. వాళ్ళు కూడా చాలా మంది ఐటీ సైడ్ వస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఉంటుందని కూడా ఇక్కడ చాలా వరకు టాక్ అన్నట్లు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకిస్తారు అని చెప్పేసి. సో, ఇంకా ఫైనల్‌గా జాబ్ మార్కెటింగ్ విషయానికి వస్తే ఒకప్పటితో పోలిస్తే జాబ్ మార్కెటింగ్ అనేది చాలా వరకు డౌన్‌లోనే ఉంది. ఓన్లీ ట్రంప్ వచ్చిన తర్వాతనే ఇలా చేంజ్ అయిందనేది మనం చెప్పలేము. నా వీడియోస్ అబ్జర్వ్ చేస్తే నేను సుమారుగా 3 సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తున్నాను. నేను 2 సంవత్సరాల క్రితం ఏం చెప్పినా ఇప్పుడు ఈ వీడియోలో గూడా అదే చెప్తున్నాను. నేను అప్పుడు వీడియోలు చెప్పినప్పుడు కూడా అమెరికాలో మార్కెటింగ్ అంత బాలేదన్నదే చెప్పాను. అండ్ ఇప్పుడు కూడా అలానే ఉందన్నట్లు మార్కెటింగ్. బట్ ఏ రోజు ఎలా ఉంటదనేది మనం చెప్పలేము మార్కెటింగ్. అంటే ఈ రోజు ఉన్నట్లుగా రేపు ఉంటదని మనం చెప్పలేమన్నట్లు. ఓ రోజు ఒక విధంగా ఉంటది. ఒకసారి ఒక విధంగా ఉంటది. అండ్ జాబ్స్ కూడా నార్మల్‌గా ఇప్పుడు ఓపీటీలో ఉన్న వాళ్ళకి నార్మల్‌గా స్టూడెంట్స్‌కి ఏం రాకుండా 1 ఇయర్ వరకు ఖాళీగా ఉండేసి ఇండియా ఎళ్ళిపోయిన వాళ్ళున్నారు. అసలు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు వర్క్‌కి వెళ్తున్న వాళ్ళు గూడా ఉన్నారు.
అదంతా కూడా ఏంటంటే నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. అమెరికాలో చాలా వరకు లక్ ఫ్యాక్టర్స్ మనకు చాలా వరకు కలిసి రావాలి. ఈవెన్ కొంతమందికేంటంటే జాబ్స్ ఉంటాయి. పాపం హెచ్-1బీ రాదు. బట్ ఇంకో సినారియో ఏంటంటే హెచ్-1బీ ఉంటది. బట్ జాబ్ ఉండదన్నట్లు. బట్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళేంటంటే, మీరు గనక ఇండియాలో మంచి సాలరీ ఉంది. ఆ బేసిస్ మీద చూసుకొని యూఎస్ రావాలి అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. బట్ పక్కన వాళ్ళు వీళ్ళు రమ్మన్నారని జెప్పేసి వచ్చి మీరు ఇబ్బంది పడకండి. అలా అని జెప్పేసి వాళ్ళు వద్దన్నారు అని జెప్పేసి రాకుండా ఉండి వచ్చినటువంటి అదృష్టాన్ని గూడా వదులుకోకండి. జస్ట్ ఇట్స్ ప్యూర్‌లీ యువర్ ఒపీనియన్ అన్నట్లు. అంటే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? మీ స్కిల్స్ ఎలా ఉంది? అంటే ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ మార్కెటింగ్‌లో అయితే చాలా వరకు కాంపిటీషన్ ఉంది యూఎస్‌లో. ఆ కాంపిటీషన్‌ని మీరు తట్టుకోగలరా అనేది గూడా మీరు జూసుకోండి. ఒక్కసారి యూఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇండియాకి అంత ఈజీగా తిరిగి వెళ్ళలేరు. ఎందుకంటే చెప్పా గదా! అడిగే క్వెషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మీ మీద నీకంటే గూడా ఇప్పుడు నేను తిరిగెళ్తే ఎలా అనే బాధ ఇంకెక్కువగా ఉంటది. అండ్ చాలా వరకు నేను చెప్పా గదా! కన్సల్టెన్సీస్ అంటే ఒకవేళ గనక మీరు ఫైలింగ్ జేసుకున్నారు అని అనుకోండి. అట్‌లీస్ట్ మీకు 8,00,000 అన్న మినిమమ్ పడతదన్నట్టు ఫైలింగ్‌కి. కంపెనీ స్టార్ట్ మీరు చేసుకుంటే 8,000-9,000 వచ్చారు అంటేనే మీకు జాబ్ ఉండి వచ్చినట్లుగానే లెక్క. ఇప్పుడు చాలామంది ఇది ఇల్లీగల్ కదా అని అనుకుంటారు. ఈవెన్ ఇల్లీగల్ అయినా కూడా ఓపెన్ సీక్రెట్ అన్నట్లు. ఆల్‌మోస్ట్ ఎప్పటినుంచో కూడా ఇప్పుడు సిటిజన్స్ అయిన వాళ్ళు, ఈవెన్ గ్రీన్ కార్డ్ ఉన్న చాలామంది కూడా ఇలా కన్సల్టెన్సీస్ త్రూ వచ్చిన వాళ్ళే అన్నట్లు. వన్స్ వీళ్ళు యూఎస్ వచ్చారు అనంటే వీళ్ళ జాబ్ ఉన్నట్లుగా లెక్కనే. ఆ రోజు నుంచి పేరోల్ జనరేట్ అవుతూనే ఉండాలి. అమెరికాకి గవర్నమెంట్ పోయేటటువంటి టాక్సెస్ ఆబ్వియస్‌లీ పోతూనే ఉంటాయి కాబట్టి అమెరికన్ గవర్నమెంట్‌కి ఎలాంటి నష్టం ఉండదు. నష్టమంతా గూడా ఎవరైతే ఇట్లా జాబ్ లేకుండా వచ్చేసి ఇక్కడ జాబ్ సెర్చ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకే నష్టం. ఎన్ని రోజులని జెప్పేసి ఆల్రెడీ నువ్వు ఇండియాలో ఉన్నటువంటి ఒక జాబ్‌ని వదులుకొని ఇక్కడికి వచ్చేసి, ఎన్ని రోజులని నీ డబ్బులు నువ్వే బెట్టి పేరోల్ జనరేట్ చేస్తావు. అది గూడా ఊహించుకోవాలి. అట్‌లీస్ట్ నువ్వు సైడ్‌లో ఒక 15,00,000 అయినా మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని రావాలి. ఎందుకంటే నీకు ఎన్ని రోజులు జాబ్ వస్తదో తెలీదు. ఎన్ని రోజులు నువ్వు ఇక్కడ సస్టైన్ అవుతావో తెలీదు. 5 నెలలే పట్టొచ్చు, 6 నెలలే పట్టొచ్చు. ఈవెన్ 1 ఇయరే పడతదో. అదంతా కూడా మనం చెప్పలేం కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ మంచిగా పెట్టుకొని రావాలన్నట్లు. ఆల్రెడీ ఇండియాలో జాబ్ చేస్తూ మన ఖర్చులన్నీ తీసుకొని అంతో ఇంతో నెలకి కొంచెం సేవ్ చేసే మైండ్ సెట్ నుండి ఇప్పుడు నీ డబ్బులు నువ్వే పెట్టి నువ్వే సర్వే అవ్వాల్సిన స్టేజ్ అన్నట్లు. సో, అది గూడా ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. సో, మీకు మీరు పాజిటివ్‌గా ఆలోచించుకొని, ఓకే. మాకు చాలా వరకు నాలెడ్జ్ ఉంది. నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను అమెరికాకొస్తే జాబ్ కొట్టగలను. ఇప్పుడున్న కాంపిటీషన్ తోటి నాకు సంబంధం లేదు అని అనుకుంటే కంప్లీట్‌లీ ఇట్స్ యువర్ విష్ అన్నట్లు. రావచ్చు పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. బట్ కొన్ని స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేయాల్సుంటది. దూరం నుంచి జూసి అంతా బావుంటదనైతే అనుకోకూడదు. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ జూసి అంతా లైఫ్ అంతా అలానే ఉంటదని. ఆ ఒక్క రోజే అలా ఉంటది. ఇంకోనేంటంటే కొంతమంది ఎలా జేస్తారు అంటే, ఈవెన్ ఇప్పుడు హెచ్-1బీ వేసుకున్నారనుకోండి, ఇప్పుడు జాబ్ మార్కెట్ సరిగ్గా బాలేదు. బట్ వాళ్ళు ఫైలింగ్ జేసుకొని ఇంక వదిలేస్తారన్నట్లు. అంటే మనం ఫైలింగ్ చేసుకున్న వెంటనే గూడా యూఎస్‌కి రావాల్సిన అవసరం ఏమి ఉండదు గదా! అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొత్తం అయిపోయింది. ప్రాసెసింగ్ అయిపోయింది. అప్ ఒకవేళ ఇప్పుడు జాబ్ మార్కెట్ బాలేదు అని అనుకుంటున్నారు. వాళ్ళు ఒకవేళ ఈ ఇయర్ రాకుండా నెక్స్ట్ ఇయర్ వస్తారన్నట్లు. అలా వచ్చేవాళ్ళు కూడా చాలా మందిని జూసాను నేను. ఎందుకంటే అంటే ప్రెజెంట్ మార్కెట్ బాలేదు కదా! ఒక 1 ఇయర్‌కి ఓకే అవ్వచ్చు అని జెప్పేసి. దాని యొక్క వ్యాలిడిటీ 2 ఇయర్స్ ఉంటదనుకుంటా నాకు తెలిసి. అంటే వన్స్ ఫైలింగ్ అయిపోయిన తర్వాత. ఎప్పుడైతే యూఎస్‌కి వస్తామో యూఎస్‌కి వచ్చిన తర్వాత నుంచి 6 ఇయర్స్ హెచ్-1బీ అనేది ఉంటది. బట్ మీరు యూఎస్‌కి రాకముందు వరకు కూడా అది వ్యాలిడే అన్నట్లు. అంటే లక్కీలో వస్తది కదా! అంటే కొన్ని లక్షల అప్లికేషన్స్ యేసుకుంటే మన నేమ్ రావడం. అట్లయితే చాలా లక్కీ. దాన్నెలా వదులుకుంటారు? చాలామంది అక్కడ ఇంట్రెస్ట్ ఉండదన్నట్లు వదులుకోవడానికి. సో, అలాంటి వాళ్ళు కొంతమంది ఏంటి అంటే ఇట్లా ఫైలింగ్ చేసుకొని వదిలేస్తారన్నట్లు. యూఎస్ రాకుండానే ఇండియాలోనే ఉండేసి వర్క్ చేస్తుంటారు. ఒకవేళ బయట మార్కెట్ బావుంది అని అన్నప్పుడు వచ్చిన వాళ్ళని కూడా చూసామన్నట్లు. కొంతమందికి అట్లా కూడా వర్కౌట్ అవుతది. బట్ ఇప్పుడు ఇంకా రూల్స్ చాలా చేంజ్ అయ్యాయి కాబట్టి ఒకవేళ అది కూడా వ్యాలిడిటీ అయిపోయిందనుకోండి. నెక్స్ట్ దానికి కూడా మళ్ళీ మనీ పే చేయాల్సిందుంటది. అండ్ మీరు రీజన్స్ అవన్నీ కూడా చెప్పాల్సిందుంటది దానికి కూడా. బట్ ఈ ఇయర్ వెంటనే ఫైలింగ్ చేసుకుంటే ఈ ఇయరే రాకున్నా కూడా నెక్స్ట్ ఇయర్ కూడా రావచ్చన్నట్లు. దెన్ అది కూడా ఒకటుంటది. బట్ ఇంక రావాలా వద్దా అనేది అయితే ఎవ్వరం చెప్పలేము. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్స్ మాత్రమే నేను చెప్పగలను. మీకు మాకెలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే కంప్లీట్‌లీ రావచ్చు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్పారు అని జెప్పేసి రావడము అలాంటివి చేయొద్దు. ఒకళ్ళు చెప్పారు అని జెప్పేసి మానుకోవద్దన్నట్లు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీతో పాటు ఇంకొకరికి గూడా వచ్చింది. వాళ్ళకి రాగానే ఇక్కడ జాబ్ దొరికింది నాకు అని చెప్పారనుకోండి. అది ఇంకా చాలా దారుణంగా ఉంటది మన సిట్యుయేషన్స్. అయ్యో! అసలు వాడు నాకంటే తెలివి తక్కువోడు వాడికే జాబ్ వచ్చింది నాకు రాదా? అనవసరంగా నేను ఎవరి మాటలో ఇనేసి యూఎస్ పోకుండా ఉన్నాను. అసలు పోయుంటే అయిపోయేది అని చెప్పేసి అది ఇంకా మెంటల్ స్ట్రెస్‌నిస్తది. సో, ఎవ్వరు చెప్పేవి గూడా వినకుండా మీ మీద మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉందో, మీ మీద మీకు ఎలాంటి పాజిటివ్ థింకింగ్ ఉందో
వాటిని ఆలోచించుకొని రండి. పోకపోయినా పెద్ద నష్టమేం లేదు. ఇక్కడ కూడా బానే ఉంది మాకు అని అనుకుంటే దెన్ లీవ్ ఇట్. లేదు అసలు ఎళ్దాం ఒకసారి, ఏం కాదు టఫ్ సిట్యుయేషన్స్‌నైనా నేను ఫేస్ చేస్తాను. వన్స్ ఎళ్లి చూద్దాం. పోతే పోనీ ఒక 10,00,000 నష్టమైనా పర్లేదు. ఒకవేళ సర్వే అయ్యి సస్టైన్ అయితే అంతకంటే ఎక్కువ లాభమే ఉంటది కాబట్టి, ఇంకా కంప్లీట్‌లీ మీ విష్ అండి. అసలు ఇక్కడ మార్కెటింగ్ ఎలా ఉందనేదైతే నేను కొంచెం నాకు తెలిసి నేను చూసినవైతే మీతో అయితే షేర్ చేశాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.